మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నర్సీపట్నం నియోజకవర్గం మా మాజీ ఎమ్మెల్యే గారు బెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన రెండు కూటమి ప్రభుత్వం కలిసి 2 ఏళ్ళు పూర్తయిన కారణంగా 2 ఏళ్ల కాలంలో కూడా ఈనాటికి కూడా సూపర్ 6 కానీ సూపర్ 7 అని చెప్పేసి ఆ పెద్ద నాయకులు అందరూ చెప్పుకున్నారు. కానీ సూపర్ 6 అమలు పరచలేదు, సూపర్ 7లో అమలు పరచలేదు, సూపర్ 8లో అమలు పరచలేదు. కానీ ఈ 2 ఏళ్ళు పూర్తయింది. కానీ ఏ ఒక్క నాటికి కూడా మహిళలకి ఒక్కొక్కరికి 1500 చొప్పున ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పన్నారు. ఈనాటికి కూడా ఆ సూపర్ 6 ఉంది కాబట్టి అది అమలు పరచలేదు. అలాగే యువతకి నెలకి 3000 చొప్పున ఇస్తామని చెప్పారు, అది అమలు పరచలేదు. ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. కాబట్టి ఈనాటికి కూడా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల నాటికి కూడా ఒక హౌస్ కానీ ఒక ఎవరికైనా 50 సంవత్సరాలు దాటిన పెన్షన్ కానీ ఈనాటికి ఇవ్వలేదు. కాబట్టి ఈనాటి నుంచి అయినా సరే ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మొత్తంగా తల గమనిస్తుంది. కాబట్టి ఈనాటి నుంచి అయినా రేపు వచ్చే నాటికి వచ్చేది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఈ కాలంలో ఆ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ముఖ్యంగా ఒకటి ఆడపిల్ల భర్తలు చనిపోయి చాలా మంది ఉన్నారు. ఒక మన మండలం చూసుకుంటే 1000 మంది సుమారు ఉంటారు పెన్షన్లు. ఈనాటికి కూడా 2 సంవత్సరాలు పూర్తయిన కాలం ఒకటి కూడా పెన్షన్ లేదు. ఎప్పుడు ఇస్తారు అంటే సూపర్ 6 అమలు పరిచయం చెప్పి అన్నారు. నాయకులు చెప్తారో ప్రజాప్రతినిధులు చెప్తారో ఎవరు చెప్తారో తెలియదు. కానీ ప్రతి ఒక్కటి కూడా పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా మేము అందరూ పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం అండి. మరి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే మరి 2 సంవత్సరాలు కూడా ఒక అన్న పథకం ఒకటి చేసింది లేదు. మేనిఫెస్టోలు అమలు పరిచి కనీసం ఒక పథకం కూడా అమలు చేయకపోగా ఉన్నవే కూడా తీయడానికి చాలా పథకాలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ప్రజలకి పనికొచ్చే విధంగా చేసేవారు. మరి దాన్ని పట్టుకొని సైకో పరిపాలన అలాగని చెప్పేసి ఈ సైకో వాళ్ళందరూ కూడా మరి అన్ని సైకోని అడిగేవారు. మరి ఇప్పుడు ఈ రోజుని వీళ్ళు చేస్తున్నది ఏంటన్నది తెలుసుకోవాలి. అన్న పథకంలో ఒక్కటి కూడా నెరవేర్చలేదండి. నిరుద్యోగ వృద్ధి ఎక్కడుందో తెలియదు, అలాగే అమ్మఒడి ఎక్కడుందో తెలియదు, అలాగే రైతు భరోసా ఎక్కడుందో తెలియదు, అలాగే మహిళలకు ఇస్తున్నటి ప్రతి హామీ కూడా మరి ఎక్కడున్నాయన్నది కూడా తెలియదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి 1500 అని చెప్పుకుంటూ పోయారు తప్ప ఈ రోజుకి ఒక్క 1500 కూడా ఇచ్చింది లేదు. మరి అందు గురించి 2 సంవత్సరాలు జరిగినట్టు ఈ పనులన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు నయవంచన చేసి ఇబ్బందులు పెట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కడు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయలేదని మరి సదాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడి నుంచి అన్న బుద్ధి మార్చుకొని మరి ఉన్న 3 సంవత్సరాలైనా ప్రజలకు పనికొచ్చే పని చేస్తారని మరి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటే సెలవు తీసుకుంటానండి. మాకు ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో మహిళలందరికీ సూపర్ 6 అనేసి అది అమలు చేయాలనేసి ఈ రోజు మేము వైసీపీ తరఫు నుండి ధర్నా చేయడం జరిగింది. మాకు ఆ రోజు ఎలక్షన్ ముందు సూపర్ 6 ఇస్తామని ప్రతి మహిళకి నెలకు 1500 మేము పెన్షన్ లాగా ఇస్తామనగానేసేసి ఆ రోజు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది అమలు పరచాలని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము.